అమరావతిలో 3 నెలల్లో ప్లాట్ల నిర్మాణం అన్నటువంటిది ప్లాట్లు చేతికిచ్చేటందుకు సిద్ధం చేస్తున్నారు. నేను గతంలో కూడా చెప్పాను. అప్పుడే కనుక ముందే ప్లాట్లు ఇచ్చేసి ఉంటే, ఎందుకంటే గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటాయి. వేల కొద్ది భవనాలు ప్రభుత్వాలు కట్టలేవు, ప్రైవేట్ వాళ్ళే కడతారు. ఇప్పుడు ఇంతకుముందు అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇవి ప్రభుత్వ భవనాలు అయితే, మిగతాది ఆ మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవి అండర్ కన్స్ట్రక్షన్ మధ్యలో అయిపోతే, మిగతా అన్నీ కూడా అప్పుడే కనుక ప్లాట్లు ఇచ్చేసి ఉంటే కనుక అసలు దాన్ని ముట్టుకోవడానికి ఎవరికి అవకాశం ఉండేది కాదని ఈ దఫా అందుకనినే చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్లాట్లు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు అన్నారు. ఓ పక్కన డ్రైనేజీ సిస్టమ్స్ ఎట్రైట్ చేయడం, వాటర్ సిస్టమ్స్ ఎట్రైట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అవన్నీ 2.5-3 ఏళ్ళు పడుతుందని చెప్పి నారాయణ ప్రకటించారు. అదే సందర్భంలో ముందు ప్లాట్లు పూర్తి చేసి ఇచ్చేయడం, ఏదైతే ఇప్పుడు ఎవరికైతే డొమెస్టిక్ కిందన అట్లా కమర్షియల్ కిందన 1200-200 గజాలు ఇవ్వాల్సి ఉందో వాళ్ళందరికీ ఆయా ప్లాట్లు ఇచ్చేసేటటువంటి కార్యక్రమాన్ని రాబోయే 3 నెలల్లో పూర్తి చేసేసి వాళ్ళకి ఆ పేరున అవి రిజిస్ట్రేషన్ చేసేస్తే దాంతో వాళ్ళే ఇళ్ళు కట్టుకోవడం, అపార్ట్మెంట్లు కట్టుకోవడం ఇవన్నీ చేయటం. అట్లాగే మెయిన్ బ్యాంకింగ్ సెక్టార్ అంతా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్ పెద్ద ఎత్తున వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో అమరావతిలో భారీ ఎత్తున అంటే 3 నెలల్లో ప్లాట్లు వాళ్ళ చేతికి వచ్చేస్తాయి. ప్లాట్లు వాళ్ళ చేతికి వచ్చేస్తే అపార్ట్మెంట్లు వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి. ఇట్లాంటి భారీ ఎత్తున జరిగేటటువంటి అవకాశం ఉంది. తద్వారా అవన్నీ చూడటానికి టూరిస్టులు వచ్చేటటువంటి వ్యవహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఓవరాల్గా శరవేగంగా అడుగులు పడుతున్నాయి.